జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశానికి ప్రత్యర్థి దేశం పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ దేశం ఏర్పడినప్పటి నుంచి మన భారతదేశాన్ని ఎప్పటికప్పుడు చిరాకు పరచాలని చెప్పి చూస్తూ ఉండాలి. మన భారతదేశం ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేక ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయోగించుకుంటుంది. భారత్ పాకిస్తాన్ అంటేనే ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది అన్నమాట. పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన వంకర బుద్ధితో మన భారతదేశం పైన కత్తిగడతానే ఉంటుంది. 1947 నుంచి ఈ పరిస్థితులు అయితే మార్పు అయితే రాల. పలు సందర్భాల్లో మన భారతదేశం పాకిస్తాన్తో మిత్రత్వం కోసం చేయి చాచిన కుక్కతోక వంకర అన్నట్టుగా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను తన పంది బుద్ధిని మాత్రం మార్చుకోవాలా. సాధారణంగా ప్రతి ఏడాది మన గణతంత్ర దినోత్సవానికి విదేశాలకు చెందినటువంటి ప్రముఖులు అతిథులుగా ఆహ్వానించబడతా ఉంటారన్నమాట. కానీ మీరు నమ్ముతారా, మన గణతంత్ర దినోత్సవ వేడుకలకు పాకిస్తాన్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరైనారు. అది కూడా ఒకసారి కాదు, 2 సార్లు. ఆ ఆసక్తికరమైనటువంటి కథా కమామిషి ఏంటో ఒకసారి మీకు అందరికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. 2 సార్లు. ఎన్నిసార్లు? 2 సార్లు మన భారతదేశం పాకిస్తాన్కు చెందినటువంటి నేతల్ని రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథులుగా అయితే ఆహ్వానించింది. చెప్పాలంటే ఈ ఆహ్వానాలు దేశ విభజన జరిగిన సమయంలో తగిలినటువంటి ఆ గాయాలు మానని కాలంలోనే జరిగినాయి. అప్పటికే ఈ దేశ విభజన జరిగిపోయింది. దేశ విభజన టైంలో ఈ పాకిస్తాన్ ఎన్ని లంగా వేషాలు వేసిందో, మన వాళ్ళను ఎట్లా టార్చర్ పెట్టిందో, మన హిందువుల మీద ఏ స్థాయిలో దాడులు చేసిందో మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ గాయాలు మానని కాలంలోనే ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. 1955లో అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ గవర్నర్ జనరల్ సర్ మాలిక్ గులాం మహమ్మద్ను గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా మన దేశానికి ఆహ్వానించినాడు. ఆ సంవత్సరమే రిపబ్లిక్ డే పేరేడ్ రాజ్పథ్లో, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కర్తవ్య పథ్లో నిర్వహించారనమాట. దీనికి ముందు ఈ పరేడు ఇర్విన్ స్టేడియం, అంటే ఇప్పటి మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగింది. మాలిక్ గులాం మహమ్మద్ పాకిస్తాన్కు 3వ గవర్నర్ జనరల్ అన్నమాట. బ్రిటిష్ ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారిగా కూడా పనిచేసినాడు. అంతేకాదు పాకిస్తాన్ తొలి దశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినాడు. అయితే ఈయన పాలనలోనే పాకిస్తాన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదన్న విమర్శలు కూడా వచ్చినాయి. ప్రధానిని తొలగించడం, రాజ్యాంగ సభను రద్దు చేయడం వంటి చర్యలు పాకిస్తాన్లో సైనిక పౌర అసమతుల్యతకు కారణమైనని చెప్పేసి చరిత్ర అయితే చెబుతుంది. అంటే ఈయన గారు అంత సరైనోడేం కాదు, అర్థమవుతుందా? అయినా కూడా ఈ జవహర్లాల్ నెహ్రూ ఆయనైతే ఆహ్వానించాడు. నెహ్రూ తరువాత 10 ఏళ్లకు 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు మరొకసారి, ఈయన లాల్ బహదూర్ శాస్త్రి గారు మంచోడే, దేశభక్తుడే, ఈయన మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయనైతే తప్పు పట్టకూడదు. ఈయన మంచి ఉద్దేశంతోనే భారత్ పాక్ మధ్య సంబంధాలను బలపరచాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ నేతను రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా ఆహ్వానించినాడు. ఈ ఆహ్వానం అందుకొని పాకిస్తాన్కు చెందినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి రానా అబ్దుల్ హమీద్ భారతదేశానికి అతిథిగా వచ్చినాడు. జనవరిలో పాకిస్తాన్ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి రానా అబ్దుల్ హమీద్ను అతిథిగా ఆహ్వానిస్తే రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళు ఏం చేశారు తెలిసిన మనక? ఏప్రిల్లోనే, అంటే జనవరిలో మనం ఆహ్వానించినాము, వచ్చిపోయినాడు. ఏప్రిల్లోనే ఈ పాకిస్తాన్ మనకు వెన్నుపోటు పొడిచింది. ఏప్రిల్ 1965లో ఈ పాకిస్తాన్ దేశం రాన్ ఆఫ్ కచ్లో సైనిక దాడిని అయితే చేసింది. ఆగస్టులో ఆపరేషన్ గిబ్రాల్టర్ ద్వారా కాశ్మీర్లోకి చొరబాటుకు ప్రయత్నం చేసింది. చివరకు 1965లో ఏకంగా మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన యుద్ధమే జరిగింది. ఏడేళ్లకు విశ్వాసం ఉండాలి. ఎట్లా నమ్ముతారు వాళ్ళను? ఏం చేస్తాము అంటే మంచితనం మనలో ఉంటే సరిపోదు కదా. ఆ తర్వాత అంటే దాదాపు 50 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పాకిస్తాన్తో దోస్తీ కోసం ప్రయత్నాలు అయితే చేశారు. ఒరే స్వామి, గొడవలు ఎందుకు రా నాయనా, గొడవలు దరిద్రము, దానివల్ల మీ దేశం డెవలప్ కాదు, మేము డెవలప్ కాలేము, ఎందుకు మనం కొట్లాడుకోవడము అని చెప్పేసి ఏదో స్నేహస్తం అయితే చాటినాడు. ఇదే ఆయన గొప్ప ఉద్దేశంతోనే, గొప్ప మనసుతోనే 2014లో తన ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్ను పిలిచినాడు. 2015లో సడన్గా లాహోర్కు వెళ్ళి అందరినీ కూడా ఆశ్చర్యపరిచినారు మన మోడీ గారు, మంచి ఉద్దేశంతోనే. కానీ కుక్కతోక వంకర అన్నట్లుగా
ఈ పాకిస్తాన్ మాత్రం మారలా. ఉగ్రవాద దాడులు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల వల్ల ఇప్పుడు రెండు దేశాల మధ్యన సంబంధాలైతే పూర్తిగా తెగిపోయినాయి. మన భారతదేశం ఎప్పుడు కూడా స్నేహాన్నే కోరుకునేది, కానీ ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ మాత్రం ప్రతిసారి దాన్ని గాలి కుదిలేసి మనకైతే వెన్నుపోటే పొడిచింది. అందుకే ఆ తర్వాత నుంచి మన రిపబ్లిక్ డే వేదిక పైన పాకిస్తాన్ అతిథులు అయితే కనిపించలా. చూశారు కదా, భారత్ ఎప్పుడు కూడా స్నేహస్తాన్నే అందించింది, కానీ ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ మాత్రం తన వంకర బుద్ధిని ఎప్పుడు కూడా మార్చుకోవాలా. ఈ చారిత్రక వాస్తవాలపైన మీ అభిప్రాయం ఏంటి? శాంతి కోసం మన భారతదేశం చేసినటువంటి ఈ ప్రయత్నాలు సరైనవే అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే మాతో పంచుకోండి. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైనటువంటి చారిత్రక మరియు పొలిటికల్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మన వీడియో నోటిఫికేషన్స్ ఏవి కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.